నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట. దీని గురించి చాలామంది నన్ను వీడియో చేయమని చెప్పేసి కూడా అడిగారు అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మనకి ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ సంబంధించిన వడ్డీ క్రెడిట్ అవుతూ ఉంటుంది కదా, చాలా మందికి తెలిసిందే. కొంతమందికి ఇంకా వడ్డీ అనేది క్రెడిట్ అవుతూ వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం పాస్బుక్లోకి వెళ్ళేసి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో, ఓకేనా, 2025-26 సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే మనకి మార్చి, ఓకేనా, ప్రతి సంవత్సరం మార్చితో క్యాలిక్యులేషన్ అవుద్ది మనకి ఈ యొక్క ఈపీఎఫ్ వడ్డీ అనేది. సో ఆ డేట్కి గాను మనకి ఎంత పడింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను అనమాట, ఓకేనా. సో మీరు ఒకసారి పాస్బుక్ ఓపెన్ చేస్తే కనుక మీకు వడ్డీ పడిందా లేదా అనే విషయం అయితే తెలిసిపోద్ది. సో దీనికి మనం ప్రతి సంవత్సరం కూడా వడ్డీ పడిందా లేదా అని చెక్ చేసుకుంటా ఉంటాం. సో వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. వడ్డీ అనేది త్వరగా వేయరు మనకి. మార్చిలో కంప్లీట్ అయిపోయినా కానీ అది చెప్పలేం, ఓకేనా. అది 6 నెలలు అవ్వచ్చు, 7 నెలలు అవ్వచ్చు, లేకపోతే జరిగిపోవచ్చు 9 నెల 10 నెల, అట్లా మళ్ళీ సంవత్సరం వచ్చేస్తుంది. సో అట్లా కొన్ని సందర్భాల్లో మనకి వడ్డీ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో త్వరగా వేసేస్తూ ఉంటారు అనమాట. మనకి లాస్ట్ మంత్ అనేది వడ్డీ క్రెడిట్ చేసుకుంటూ వచ్చారు. మీ అందరూ తెలిసిందే, చాలా మందికి పడ్డాయి, ఇంకా కొంతమందికి పడాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో వెయిట్ చేయండి, మీకైతే పడతాయి. అయితే ఇప్పుడు మనకి ఈపీఎఫ్ ఏం చేసిందంటే మెసేజ్ల ద్వారా, ఓకేనా, మెసేజ్ల ద్వారా మనకి వడ్డీ అనేది క్రెడిట్ చేస్తున్నట్లుగా కొన్ని ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉందన్నమాట. మీకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి. ఓకే, పిఎఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంత అమౌంట్ అనేది ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది 2025-26, ఓకేనా. సో క్రెడిట్ అయినట్లుగా పలానా యూఏ నెంబర్ మీద, పలానా మెంబర్ ఐడి మీద అని చెప్పేసి, అలాగే టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది ఈ మెంబర్ ఐడిలో అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనకేంటంటే ఈపీఎఫ్ అనేది మనకి మెసేజ్లు ఎస్ఎంఎస్ల రూపంలో వడ్డీ కూడా క్రెడిట్ అయింది లేనిది అనే విషయం అయితే ఇట్లా తెలియపరుస్తూ ఉందన్నమాట. మీ అందరికి వచ్చే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రాని వాళ్ళకి వస్తుంది. ఈ మెసేజ్లు అనేవి మనకి గత 4-5 రోజుల నుంచి రావడం జరుగుతుంది, ఓకేనా. సో ప్రతి ఒక్క ఈపీఎఫ్ ఖాతాదారుడు, అంటే ఇంతకుముందు ఎవరికైతే లాస్ట్ మంత్లో వడ్డీ పడిందో, సో అట్లాంటి వాళ్ళకి కూడా మెసేజ్లు ఇప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు గనక రాకపోతే గనక వెయిట్ చేయండి, తప్పనిసరిగా వడ్డీ అనేది పడుతుంది. లేదు మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాము, వడ్డీ ఇంకా పడలేదు కదా ఆగుదాము అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఆయక్కర్లేదు, మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసి వడ్డీ ఎంత రావాలో అంతా కూడా మీకు ఆ సెటిల్మెంట్లో చేస్తారన్నమాట, ఓకేనా. ఎంత రావాలో అంత అమౌంట్ వచ్చేస్తుంది మీకు. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వడ్డీ పడే వరకు నేను ఫైనల్ సెటిల్మెంట్ చేయను అని చెప్పేసి మీరు చూడక్కర్లేదు, ఓకేనా. సో ఫైనల్ సెటిల్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేసేవచ్చు. వడ్డీ అయితే క్రెడిట్ అయిపోద్ది అనమాట మీకు ఉన్న అమౌంట్ మీద. ఓకే, సో చూసారు కదా, మనకైతే ప్రస్తుతానికి అయితే ఈపీఎఫ్ ఏంటంటే ఇట్లా మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంది. ఇంకే మనము పద్దాక వడ్డీ ఇప్పుడు పడుతుంది అని చెప్పి వెబ్సైట్ చూడక్కర్లేదు. ఆ టైంలో మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ బట్టి మనకి వడ్డీ పడింది అనేది మనం చూసుకోవాలి. చూసారు కదండి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు ఇట్లా వస్తున్నాయి మెసేజ్లు, దీని గురించి ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగారు. సో అందుకే నేను దీని గురించి చెప్తున్నాను. ఇదనే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.